హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలీనాస్ డైలీ బ్లెండ్. ఈరోజు అయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు పన్నీర్ బుర్జీ రెసిపీని అయితే చూసేద్దాము. అందుకు ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని తగినంత నూనెను వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్రను వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత అందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అలాగే మిర్చిని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న టొమాటోలను కూడా వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి. టొమాటోలు ఇలా మెత్తగా వేగిపోయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు అలాగే కారం ఇంకా ఉప్పును కూడా వేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే కొద్దిగా ధనియా పౌడర్ అలాగే చెక్క లవంగ పౌడర్ని కూడా వేసుకుంటే టేస్ట్ మనకి ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుంది. ఈ మసాలాలను కూడా 1-2 నిమిషాలు వేయించుకొని ఆ తర్వాత మనకు కావాల్సినంత నీళ్ళు, అంటే మనకు ఎంత గ్రేవీగా కావాలో అన్ని నీళ్ళను వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం పన్నీర్ని ఇలా మెత్తగా చిదిమేసుకుంటాం కదా, ఆ పన్నీర్ని అంతటిని కూడా వేసుకొని పన్నీర్ కాస్త మనం ముందుగా వేసుకున్న ఆ వాటర్లో ఉడికించుకోవాలి 5 నిమిషాల వరకు. అంతేనండి. ఇలా పన్నీర్ చక్కగా ఉడికిపోయిన తర్వాత అందులో కొత్తిమీర ఉంటే కాస్త కొత్తిమీర అలాగే కసూరి మేతిని కూడా వేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని స్టవ్ ఆపేసుకున్నట్లయితే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ బుర్జీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మనకి ఇంట్లో పన్నీర్ తక్కువగా ఉన్నప్పుడు, మనకి కూర ఎక్కువ రాదు అనుకున్నప్పుడు ఈ రెసిపీని అయితే మనం ట్రై చేయొచ్చు. నచ్చితే లైక్ చేసి షేర్